ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. సప్నా అత్తమ్మ దా ఏందత్తమ్మ గిట్లొచ్చినావు? నీతోని చిన్న పని పడొచ్చిందే. పని పడ్డదా? ఏంటి అత్తమ్మ? నా కోడలి ఇయాల దాని అవ్వగారింటి కాడ నుంచి ఇంటికి వస్తుంది. కోడలత్తే గంట గవర్ గవర్ అయితేనే ఏందత్తమ్మ? అది దాని అవ్వగారింటి గొంగ నాకు 3,000 రూపాయలు ఇచ్చిందే దాచిపెట్టుమని. సీనుగాడు తాగటానికి తిరుగుటానికి ఆ పైసలు పట్టుకొని వేయండే. అది ఇవాళ వస్తుంది. దానికి ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థమైతలేదు. నాకు ఏం మనసులో పట్టక నీ దగ్గరికి వచ్చిన. సప్న ఒక 3,000 రూపాయలు ఉంటే ఇయ్యరాది. నాకు కైకిళ్ళ పైసలు అచ్చుడుతోనే పైసలు నీకు అప్ప చెప్తా. ఇయ్యే సప్న. అత్తమ్మ ఇక నీకు బుద్ధి రాదా? నీ కొడుకు ఎన్ని తప్పులు చేసినా నువ్వు వెనకేసుకుంటూనే అత్తవా? ఆయన రూపాయి సంపాదిస్తలేడు, రూపాయి పనిచేస్తలేడు, నిన్ను చూసుకుంటలేడు, నీ కోడల్ని చూసుకుంటలేడు. ఆయన తప్పుల మీద తప్పులు చేసుకుంటా అత్త అంటే నువ్వు ఇట్లనే సమర్థిస్తే ఆయనకి ఏమైనా భయం ఉంటుందా అత్తమ్మ? ఎందుకు ఇట్లా చేస్తావు చెప్పు? ఏం చేయాలి సప్న? అంతా నా రాత. మీ మామ చచ్చిపోయినాక ఒక్కగానొక్క కొడుకని వాడిని గావురంగా పెంచుకున్ననే. వానికి పానం మంచిగా లేకపోతే నా పానం అడ్డం వేసి నా కొడుకును కాపాడుకున్నా. నా రెక్కలు ముక్కలు చేసుకొని వాడిని పెంచి పెద్ద చేసిండే. వాని బుద్ధి మారాలి, గుణం మారాలని కోటక్క దేవుళ్ళకు మొక్కుతానా. కానీ ఏ దేవునికి నా మీద దయ కలుగుతలేదు. నా చచ్చిపోయే కొడుకు బతికిందని సంబరపడన్నా, లేక నా కొడుకు ఏం పని చేయక నన్ను నా కోడల్ని జాత్తలేడని బాధపడనే సప్న. ఏం చేయాలి చెప్పు? ఏడవకత్తమ్మ, నీ కొడుకు చిన్న పిల్లగాడు కాదు కదా అత్తమ్మ సంకలేసుకొని చెప్పడానికి. సీనుకైనా తెలిసి ఉండాలి. ఇంకెన్ని రోజులు అట్లా ఊరు మీద పడి తిరుగుతాడు చెప్పు? ఏదన్నా పని చేసుకోవాలన్న సోయి ఉండద్దా? లగ్గమాయే, పెళ్ళం ఉండే, ఇల్లాయే, సంసారమాయే. రేపు పొరగాలు కొడితే ఇంకెంత కట్టమైతే చెప్పు? నువ్వు ఒక్కదానివి ఎన్నో నెలలు తీసుకొస్తావు? నీ గోస చూడలేకనే అన్నత్తమ్మా. నేను కూడా చెప్తానే సప్న. ఏందిరా సీనా ఇదంతా? ఈ తాగుడేంది, తిరుగుడేంది? మంచిగా బతకరా కొడుక, ఏదైనా పని చేసుకోరా అంటే బాగా తాగచ్చి దాన్ని కొట్టబట్టే తిట్టబట్టే ఊకే నా కళ్ళ ముందర వాళ్ళు చిట్టపడ అని లొల్లి పెట్టుకుంటారు. నాకు కూడా ఏం మనసులో పడుతుంది చెప్పే సప్న. వానికే తెలియాలి ఎన్నడు బుద్ధి కత్తాడు, వాడు ఎన్నడు రేవు కత్తాడు. వానికి చెప్పి నా బాణం పోతాను. ఎన్నడు బుద్ధి కత్తాడో ఇక వానికే తెలియాలి. బాధపడకత్తమ్మా, పెళ్ళైనాకనన్నా మారతాడేమో అనుకుంటే ఇంకా ఏగాయే. ఆ పోరి మంచిదయ్యే పట్టుకే నీ ఇల్లు నడుపుతాంది, లేకపోతే ఆగం కాకపోవునా? ఇంకోళ్ళు అయితే వాళ్ళ అవ్వగారికి చెప్పి నీ కొడుకు బుద్ధి వచ్చేటట్టు వేసు. ఎప్పుడు మారతాడో ఏమో. నాకు కోడల మీద ఉన్న నమ్మకం కొడుకు మీద లేకుండా అవుతుంది సప్న. ఏదున్నా కూడా నా కోడలే ధైర్యం. సప్న నా కోడలు వస్తుంది కావచ్చే. పైసలు ఇయ్య, నేను పోతా. అంతలవైతే పందిరినాక వచ్చి మాట్లాడతా. పైసలా? కొడుకు కూడా ఇంట్లో లేడత్తమ్మా. పైసలు బీరువాలు ఉన్నాయో లేవో మరి. అయ్యో గట్లంటానవేందే? అనిల్ గానికి ఫోన్ చేసి ఏమన్నా పెట్టిండేమో అడుగు. సరే నేను చూస్తాగు, నువ్వు ఏడవకు. ఫోన్ చేయి అనిల్ గానికి. ఇగో అత్తమ్మ ఉన్నాయి. అత్తమ్మ, కొడుకు కోసం కోడలికి ఎన్ని రోజులన్న అవతలు చెప్పుకుంటాతో చెప్పు? కొంచెం భయం చెప్పు. సరేనా సప్న? ఆ పోరైనా ఎన్ని రోజులు ఒప్పుకోబడుతుంది అత్తమ్మ? దాన్ని కూడా అర్థం చేసుకోవాలి కదా. నేను అర్థం చేసుకుంటానే.
కానీ వాడెన్నడూ అర్థం చేసుకుంటాడు. ఏమో ఇవన్నీ మనసులో పెట్టుకొని ఊకే బాధపడుకుంటుండకు. సరేనే నేను పోయేత్తా, పని తిన్నాక అత్త. సరే మెల్లగా పో. సరేనే, దగ్గర దాకా రావచ్చు కోడలు. అత్తమ్మా, అత్తమ్మా, అగు వచ్చినవానే? పొద్దుగాలనే అత్తనన్నావు కాదే, ఇంత పొద్దు పోయింది ఏంది? బస్సులు దొరకలేదు అత్తమ్మా, అందుకే ఆలస్యం అయింది. సరే, మీ అన్న కొడుకు మంచిగా ఉన్నాడా? మంచిగా ఉన్నాడు అత్తమ్మ. ఎన్ని కిలోలు పుట్టిన పిల్లగాడు? 3 కిలోలు పుట్టిండు. మీ వదిన మంచిగా ఉందా? మంచినే ఉంది. నిన్ననే తీసుకుపోయారు వాళ్ళ ఇంటికి. సరే దా, కాలెక్కలు కట్టుకో, బువ్వ తిందు. నేను తర్వాత తింటా అత్తమ్మా. నేను బస్ దిగి రాంగా మంజులక్క కలిసింది. ఆమెకి ఇంకా చిట్టి పైసలు ఇవ్వలేదు కదా. నేను మొన్న నీకు ఇచ్చిన పైసలు తీసుకురాపు, నేను పోయి చిట్టి పైసలు ఇచ్చేస్తా. తెత్తా తెత్తా. అత్తమ్మ, ఆ చీరలో ఆధార్ కార్డు ఉంది, తీసి దాచిపెట్టు. సరే. ఈ పైసలు ఎక్కడి అత్తమ్మా? గట్లంటనవేందే? నువ్వు దాచిపెట్టమని ఇచ్చిన పైసలేనాయే? ఎందుకత్తమ్మా అబద్ధం ఆడుతున్నావు? నేను నీకు దాచిపెట్టుమని ఇచ్చిన పైసలు అన్ని 500 నోట్లు, ఇవేమో అన్ని 100 రూపాయల నోట్లు ఉన్నాయి. నేను నీకు దాచిపెట్టుమని ఇచ్చిన పైసలు నీ కొడుకు దొంగతనంగా తీసుకొని తినటానికి తాగటానికి మళ్ళీ దిక్కుమల ప్యాకెట్ ఆడడానికి వేండా? మాట్లాడవేంది అత్తమ్మా? ఇంకెన్ని రోజులు నీ కొడుకు చేసే తప్పులు ఇట్లా సమర్థించుకుంటావు చెప్పు. ఏం చేయాలనే భవాని? వాడేమన్నా చిన్న పిల్లగాడా అని సంకకెత్తుకొని బుద్ధి చెప్పటానికి? వాడి బుద్ధి ఎన్నడు మారుతుందో ఏమో. వాడు ఆ పైసలు ఎప్పుడు తీసిండు ఏమోనే. ఇవాళ నేను చూసే వరకు ఆ పైసలు లేవు. నువ్వు వచ్చినాక ఏమంటావో ఏమోనని సప్న దగ్గర షేపోయి తీసుకొచ్చిన. పోయి మంజులక్కకు చిట్టి పైసలు కట్టిరాపో. సరే. అరే శంకరి, మనం ఆ తిరుపతి గాని గ్యాంగ్లకు పోలేమోవద్దురా. తిరుపతి గాని గ్యాంగ్లకు ఎందుకు పోవద్దే? ఆయన గ్యాంగ్లోకి పోతేనే మనకు తాగుడు తినుడు తిరుగుడు ఫుల్ ఎంజాయ్ ఉంటది కాదే. నువ్వెందుకో గ్యాంగ్లోకి పోవద్దు అంటావు? అరే వాడు ఒక్కడికి 2 పుట్టిస్తారా? అన్ని అబద్ధాలే మాట్లాడతాడు. అసలుంటోనికి లాభం అవుతుంది కానీ మనకేం లాభం ఉంటుందిరా? సరే పోనీ పోనీ, గాళ్ళ ముచ్చట మనకెందుకు, మనం తాగాలే, ఆట ఆడాలి. అరే ఇలా ఆట మొత్తం నేను గెలుతారా? ఆట అంతా నాదే. సరే చూద్దాం పా. అరే ఇక్కడ కూర్చుందాంరా. అరే శంకరి, ఇగో ఇది వరవరయ్యా. ఏరా ఇగోరా. ఏం వేసినావే? ఇగోరా. అరే శంకరి, నేను చెప్పలే ఆరా, షో నేనే చెప్తాని. షో పైసలు నా దగ్గరికి వెళ్ళి పైసలు దెబ్బటాడు ఎవ్వరు లేడు. నా పైసలు నీకెట్ట రాణిస్తా అనుకుంటాను. మళ్ళీ నువ్వు ఎట్లింటికి పోతావు చూస్తారా? నేనే గెలుతా ఈసారి. నిన్ను ఓడి ఏంది, నేను ఇంటికే పోనరా. ఎవరా
షో మళ్ళా షో కొట్టినవారా? అరే శంకర్గా, నువ్వంతా దొంగాట ఆడుతున్నావురా, నువ్వంతా దొంగాట ఆడుతున్నావు నువ్వు. నీ కాళ్ళ సాతగాక నన్నే దొంగాట ఆడుతున్నావంటనవా? నీ ముఖానికి పైసలు రావేం రావు. నీ బతికే కంత నేను దొంగాట ఆడతానన్నట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పైసలు వచ్చినాయి ముందు ఇవాళ. భవానీ ఫ్రిడ్జ్ రాళ్ళ ఉన్న తేపోయే. కొత్తిమీర ఉన్నదా చూడు? ఉన్నదత్తమ్మ. కొత్తిమీర గుడి ఆ కొత్తిమీర పట్టుకరా. అత్తమ్మ కూర ఏటాలకు ఆలస్యం అయ్యేటట్టున్నది. నేను ఇంత తొక్కు పెట్టుకుని పోతుంది. అయ్యో ఆగరాదే 10 నిమిషాలు, కూర అవుతుంది అయినాక గుంట వదులుతి. ఇప్పటికే లేట్ అయింది అత్తమ్మ. నాతో పోయేటోళ్ళు అందరు పోతురు కావచ్చు. వాళ్ళందరూ పోతే మళ్ళీ నేను ఒక్కదాన్ని అవుతా. ఊకే తొక్కేమని పెట్టుకపోతావే. సరే కూర అయినాక నేను పంపిస్తుంది. అద్దత్తమ్మ ఎవరితోటి పంపించద్దు, నేనే తీసుకుపోతుంది. ఆగు డబ్బా తీసుకొస్తా. పొయ్యే టైంకి లుల్లే విటికే వాంతోని అద్దు సపరేకుండు. లేదత్తమ్మ నేను అడిగేది తీరుతా. అద్దే నేను చెప్పేది, నీకు దండం పెడతా. నువ్వేం భయపడకత్తమ్మ, నేను అడుగుతా అంటానే కదా. అద్దే అడుగుడు అద్దే మధ్య మళ్ళీ లొల్లి పెడతాడే వాడు. దేనికత్తమ్మ లొల్లి పెట్టేది? దొంగతనంగా పైసలు తీసుకుపోయి ఏం తెలియనట్టు చేతుల ముందర పెట్టుకుని ఎట్లా కూర్చున్నాడు చూడు. 3000 రూపాయలు ఎట్లా వస్తాయత్తమ్మ? ఏంది అడిగేది? ఇద్దరేమో మాట్లాడుకున్నా గుసగుస పెడతాను. ఏంది అవ్వ అడిగేది? అరే సీనా, బీర్వాల 3000 రూపాయలు ఉండరా కొడుక, నువ్వు ఆ పైసలు తీసినావా? తీసిందే. తీసేటప్పుడు ఒక్క ముచ్చట నాతో చెప్తే ఏమవురా? అరే ఎందుకు చెప్పాలే? ఇంట్లో పైసలు నేను తినపోతే ఇంకెవరు తింటారే? గట్ల కాదురా, అది రోజు కైకిలు పోయి ఆ 3000 రూపాయలు జామ చేసిందిరా. ఊరికి పోయేటప్పుడు దాచిపెట్టత్తమ్మా అని నాకు ఇచ్చిపోయింది. ఆ పైసలు నువ్వు తీసుకొని పోతివి. ఇప్పుడు తీసినందుకు ఏమైందే? ఏ కొంపలు అడిగిపోయినాయి? ఏ నల్లికుట్లదానా, నువ్వు నన్ను అడగక మామని అడుగుతున్నావేందే? నేను తీసినా అయితేందే? నేనే తీసినా అయితే ఏంది అనడానికి కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదా? ముద్దోలు తింటాను, ఎద్దోలే ఊరంతా తిరుగుతాను. ఇంట్లో ఆడోళ్ళు కట్టపడతా అంటే తిరుగుతానికి కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదా? ఏం చేసినావు? 3000 ఏడ తిన్నావు, ఏడ తాగినావు? ఆ దిక్కు వాళ్ళ నాట ఆడుకుంటా మమ్మల్ని ఎందుకు కోసం ఉంచుకుంటాను? నువ్వేమవుతావు నన్నంటానికి? నిన్నగా మొన్న వచ్చిందనివి. నేను ఇట్లనే తింటా, ఇట్లనే తిరుగుతా, ఇట్లనే తాగుతా, అదే దిక్కు మళ్ళీ ఆటనే ఆడతా. నువ్వేదా నన్నది? ఏంద్రా సీనా, ఏం మాట్లాడుతున్నావురా? చేసి చేసి ఆటకచ్చో మాట అన్నదిరా. పడితే ఏమైతుంది? పైసలు తీతివి, దాని మీదకే లొల్లి కోబడితివి. ఏందే? అరే నేను తినపోతే ఇంకెవరు తింటాడే? ఇది ఎవరికి ఇస్తుంది? ఇంకా ఎవరికి ఇస్తావే నువ్వు? ఏం మాట్లాడుతున్నావురా? కొద్దిగా బుద్ధున్నాదిరా మాటలు మాట్లాడడానికి. మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడు? రూపాయి సంపాదన లేదు కానీ రేషన్ అయితే బాగా ఓడుచుకొస్తుంది. ఏందేమో ఎక్కువ మాట్లాడుతున్నావు, ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇది కాకపోతే ఇంకోదాన్ని తెచ్చుకుంటా. రెక్కిరితే రెక్కల కట్టం చేసుకొని రెక్కల కట్టం చేసుకోవడం రెక్కిరుగుతే ఎట్లరా? మాట్లాడుతుంది. బరాబర్ దిద్దా, పైసలు ఇంటున్నాయి. అరే ఇల్లే అమ్మేస్తా, ఏం చేసుకుంటారు వేసుకోరి. నీదాన్ని కొడతానవేంద్రా? నువ్వేం మనిషివిరా? ఏమో బిడ్డ రెక్కిరితే ఏమవుతుందిరా? అంటే పని చేయకుండా చేస్తావా? కైమా చేస్తా. చేసావు వాడుకావు, పొలను కొట్టి సంపబడుతుంది. మీ మీద మన్ను కదరా.
ఇంకోసారి నా జోలికత్తే అరే సీతా నువ్వు పోరా, పో, నడు. నేను అన్న కదనే మన జోలికి పోకు మన వార్తకు పో. ఆ బాడికి ఒకట్లో ఏడు పడతాడు కొట్టమంటే ఇంకెన్ని రోజులు అత్తమ్మా? ఎన్ని రోజులు నేను ఒక్క కొట్టుకుంటున్నాను చెప్పు. ₹1 ₹2 అట్లా తీసుకుపోయి ఎన్ని రూపాయలు తలిగేసింది చెప్పు ఆ పాకటకు. ఇక వాడు మారుతానంటే వాడు ఏడ మారటట్టున్నాడు. దెబ్బలు తిని తిని నీ పానాన్ని నట్టం చేసుకుంటాను. ఈ కైకిలు చల్లకుండా ఇలా పోకుండా ఏమి లేదు ఇంట్లోకి పో. నేను ఇంటికి పోనత్తమ్మా, నేను పనికి పోతా. అదేనా మాటినే నేనత్తమ్మా పోతా. ఎక్కడ తుడిచి నేను బతుకు. ఛీ! పాడుకావు కొద్ది కూడా బుద్ధి లేదు. తిరుగుడు పాడుగాను, ఆట పాడుగాను. వీడు ఎప్పుడు బుద్ధి కత్తడో ఏమో, దేవుడు ఎప్పుడు దయ చూపుతాడు. అట్టి కొట్టి చంపవచ్చు. అరే శంకరి తలకాయ బాగా నొత్తుందిరా. పారా మందేద్దాం పారా. మందు వేద్దాం కానీ మొన్న ఇచ్చిన పైసలు ఏమైంది? ఎప్పుడు ఇస్తాను? ఇత్త తీరా. ఇంత తీరా అంటే మొన్నంటే 5,000 తీసుకుంటువి, అంతకుముందు 15,000 తీసుకున్నావు. అవి ఇవి కలిపి ఎప్పుడు ఇస్తావు? అన్ని నాకు అవసరం ఉంది డబ్బులు. అరే ఇంకొక 10,000 రూపాయలు ఇరా, మొత్తం కలిపిస్తా. నీకా ఇంకొక 10,000 అన్న? పైసలు ఏమో నాకర. నువ్వు నాకు అవసరం ఉంది, ఆ 20,000 నాకు ఇచ్చేయి. ఆగురా ఒక 10 రోజులు ఇస్తా గానీ. అరే 10 రోజులు అనుకుంటే ఎన్ని రోజులు చేస్తామని నాకు అర్థం కాదు. 20,000 తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది? బాగానే రోజులు అవుతుంది కానీ ఇప్పుడు ఒక 10,000 రూపాయలు ఇరా. నేను వేరే కన్నా పోయి ఆడతా. వేరే కాడ పోయి ఆడతా, వాళ్ళందరూ దొబ్బుతా పైసలు. నువ్వా? నీ ముఖానికి ప్యాకెట్ ఆడత్తది, పైసలు దొబ్బుతావు నీ ముఖానికి. వేరే కాడికి పోయి ఆడతారట. నాకన్నా పెద్దోను అయినా కానీ నా దగ్గర ఎన్నిసార్లు ఓడిపోయావు నువ్వు. ఇంకా వేరే కాడికి పోయి నువ్వు ఆడి పైసలు పట్టుకుని వస్తావా? అత్తారా బరబర్ అత్తాను, పైసలు ఇరా. నేను ఇయ్యనే పైసలు, నా 20,000 నాకు ఇచ్చే, నాకు అవసరం ఉంది. ఏంద్రేమో బతిలాడున్నా కావాలి, అదొకటి తోటి మాట్లాడతాను. మనలేకపోతే ఏం చేయమంటావు? ఎప్పుడిస్తావు పైసలు ఇంకా? అరే మీదికి మాట్లాడకు. అంటే నా దగ్గర పైసలు తీసుకుంది కాకుండా నా వెనక ఏళ్ళు పుట్టుకుంటూ మాట్లాడతానవా? మీ మాట్లాడకుండా ఏమంటావు? అరే నీ పైసలు ఆగురా, 10 రోజుల్లో వారెత్తా. 10 రోజులు ఇస్తావా? వారెత్తా పక్కా పక్కా. 10 రోజుల్లో నా పైసలు లేకపోయినావు అనుకో, నువ్వు మొగోనివే కాదు. మాటలు మంచిగా మాట్లాడరా శంకర్గా. నేను గిట్నే మాట్లాడతా. నీ 10 రోజుల్లో వారెత్తా పోరా నీ పైసలు. పారేయకుండా నువ్వు మొగోనివి కాదంటన్నా. 10 రోజుల్లో పారేయకుండా నువ్వు మొగోనివే కాదు, ఆడిదానివే. అరే నేను మోగోన కాదు చూడరా, 10 రోజులలో నీ పైసలకి వారెత్తా. బండి దాన్ని మనకు మంచిగా చెప్తా. పైసలు నాకన్నా తీసుకుంటే నువ్వే మాట్లాడుతున్నావు బాగా. ముఖానికి ఆట ఆడుతుంది అని నల్ల మొక్కపడు నన్ను అంటాడు. ఇంట్లో దాంతో కొలుపు, ఇక్కడ వీడు. నేను పని చేస్తలేదు. ఇప్పుడు నాకు పైసలు ఏడ దొరకాలి ఇంకా. తలకే ఏం పని చేస్తలేదు. మంది ఇద్దామంటే పైసలు లేపా. శంకర్గా టైంకి ఆడుకుంటున్నావురా నువ్వైతే. చెప్తారా నాకు టైం రా అరా శంకర్గా, అప్పుడు చెప్తాను సంగతి. 10 రోజులలో నీ పైసలు నీకు వారేసి అప్పుడు చెప్తారా నా సంగతి. నేను మొగనాన్ని నిరూపించుకుంటారా. అగో భవాని, ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు? ఏం చెప్పుకోవాలక్క, ఏం చెప్పుకున్నా ఏం మంచిగా లేదు. సీనిగితే లొల్లి పెట్టిండా అని? లొల్లి పెట్టకపోతే ఇంకేం చేస్తాడక్క? అంగవాడి కట్టం చేసి రూపాయి సంపాదించటోడా? ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే రేషన్ కచ్చి కొట్టుడు ఒకటే ఎరక. ఈ ఏడ్సుడు నీకేమైనా కొత్త నానే? ఎందుకు గంతగానం ఎడతాను చెప్పు. నీ మొగడు చేసే పనులకు మీ అత్త రోజు రోజుకి కుమిలిపోతాందే. ఆర్సి అంగవాడి కట్టం చేసేటోడైతే ఆడోళ్ళు పని చేయంగా చూసుకుంటుంటే ఆడే గా ఇంట్లో పైసలు తీసుడైందే. ఏం మనిషి?
పైసలు తీసుడు ప్యాకాడు తాగుడు తిరుగుడు ఎవరికని ఉన్నదానే ఈ రీతి నీ మొగనికే సాధ్యమైతే ఇసొంటి పనులన్నీ ఛీ ఏం మనిషో ఏమో ఇక మారడే నీ మొగడు ఇక మారడే మారడు నువ్వు గింతగానం కట్టం చేయంగా ఆయనకి ఎట్లా చూసుకుంటుండ బుద్ధి అవుతుంది ఆ రోడ్లు పట్టుకొని ఎట్లా తిరగ బుద్ధి అవుతుంది ఆ ముసల్దాన్ని చూడు ఎంత గోస పడుతుందో ఆయన ఎన్ని మాటలన్నా నన్ను ఎన్ని కొట్టినా అన్నీ భరించుకుంటాను. ఆయన ఎప్పుడు మారుతాడు, మా బతుకులు ఎప్పుడు మారుతాయో. ఇక ఆ మనిషి గురించి ఎడతాంది మారతలేడని. ఆ మనిషి మారే మనిషేనా? ఆయన మారతాడన్న ఆశ నాకేనాడికి లేదక్క. కానీ నేను కష్టపడి సంపాదించుకున్న పైసలన్నీ తీసుకుపోతుండనే నా బాధ. దాసి దాసి దయ్యాల పాలు చేసినట్టు అవుతుంది నీ సంపాదన. నువ్వు గాయన కోసం ఏడ్చుడైందే. నువ్వెంత ఏడ్చినా ఆ మనిషి మారేటోడు కాదు. సపడేకుండు. అవును గాని ఎటు పోతున్నవే? గా మంజులక్కలకు పత్తెర పోతున్నా. నువ్వేమో కట్టం చేసుకుంటే ఆయన మీద వెట్టుడు అవుతుంది. సరే పో ఏడవకు పైలో మేము పోతున్నావా? అబ్బా ఏం చేస్తానవే? ఎందుకురా? ఎటువైంది ఇది? అది ఎటు పోతే నీకెందుకు? నువ్వంటే గాడిద లెక్క ఊరంతా తిరిగత్తావు. నీ లెక్క పనిపాట లేకుంటే మాకు నడుతుందా? మేము ఇంట్లో అట్టుకుంటామా? ఏదన్నా ఒక పని చేసుకోకపోతే మాకు వెళ్తుందా? ఎప్పుడు నన్ను ఆడిపోసుకుండేమే. సరే కానీ ఇగో గిన్నె సంతకం పెట్టు. ఏంటి ఇవి? ఇది గ్రామ పంచాయతీలు ఇవ్వాలనే. అందరూ గ్రామ పంచాయతీకి ఇస్తాను. ఈ ఫామ్ మీద సంతకం పెట్టుకుంటా. సంతకాలా? దేనికోసం సంతకాలు? ఏదో అందరూ అప్లై చేస్తాను. ఇంటికి పెద్ద నువ్వే పెట్టాలి. ఎవరు కూడా అనలేదు కాదురా గ్రామ పంచాయతీలు ఏమో ఇచ్చుడని. ఆడికి ఏనాక వాళ్ళు చెప్తారట్నే అన్ని ప్రతిదాని అడుగుడేనానే. నేను చెప్తున్నావా? ఇగో మళ్ళా నువ్వు పెట్టకపోతే తీసుకోపో. వాళ్ళు తీసుకోరు. గిడ పెట్టు. గిడ ఏడా గిడ ఎట్లా పెట్టు రా సంతకం? ఇటీ ఏలిటి గిడ పెట్టి గిడొత్తు. గిడ గిడ అయ్యో ఇంకొకడ పెట్టి గిడ. గిడ పెట్టే. సరే నువ్వు ఇంట్లోకి పోయే. నేను గ్రామ పంచాయతీ ఇచ్చేస్తా. ఏం పేపర్లో ఏం సంతకాలు. అమ్మా ఇంట్లో ఎవరు? బయటికి వెళ్ళురే. ఎవరు సార్ మీరు? అమ్మా మేము బ్యాంకు నుండి వచ్చినాం. బ్యాంకు నుండా? అవును. మా ఇంటికి ఏమిటికి వచ్చిర్రు సారు? మీ కొడుకు 6 నెలల కిందట ఇల్లు మీద లోన్ తీసుకున్నాడు. ₹1 కట్టలే ఇంతవరకు. ఫోన్ చేస్తే కడి చేస్తాడు. నేను గట్టపో ఏం చేసుకో అన్నాడు. నువ్వు జరగమ్మా ఇంటికి తాళం వేసి దానికి వచ్చిన. మా కొడుకు ఇల్లు పేరు మీద పైసలు తీసుకొచ్చుకున్న ముచ్చట మా ఇంట్లో ఎవరికి తెలియదు. మీరు ఇప్పుడు ఇల్లుకు తాళం ఎత్తా అంటే ఎట్లా? కొంచెం ఆగురు సారు. మీ ఇంటి విషయాలు నాకు ఎందుకమ్మా? నా డ్యూటీ నేను చేసుకుని పోతా. జరుగు నేను తాళం వేసుకుని పోతా. ఆగు బిడ్డ, నీ తల్లొస్తుంటు దాన్ని. నువ్వు ఇప్పటికిప్పుడు ఇల్లుకు తాళం ఎత్తా అంటే మేము ఏడవై బతుకు అంటావు. ఒక్క 10 రోజులు ఆగు బిడ్డ, నీకేం ముచ్చట అనేది చెప్తాం. నీకు దండం పెడతా బిడ్డ, మాకు ఈ ముచ్చటే తెలియదు. సరే అమ్మా నువ్వు చెప్పినట్టు 10 రోజులు ఆగుతా. ఏ విషయం ఉన్నా మా మేనేజర్ గారితో మాట్లాడేది సరేనా? సరే సార్. బ్యాంక్ వచ్చి మా మేనేజర్ గారితో మాట్లాడు. సరే. 10 రోజులలో కట్టకుంటాం. తాళం వేసుకొని పోతా. సరే మీ ఇష్టం ఇక. సరే సార్. వీడు ఇట్లా ఏత్రని నేను అనుకోలే. వీడు పైసలన్నీ ఏం చేసినట్టు? వీడు కొంపకేసారి పెట్టి
సప్న అగో ఏమైంది అత్తమ్మా? ఎందుకు గంటగానం మోసపోతాను? నాకు తెలియకుండా వాడు సంతకాలు పెట్టుకున్నాడే. అయ్యో ఏం మనిషి అయినే? గింత పాపం ఉంటుందా? గింత అడివి ఉంటుందా? గట్ల తెలియకుండా సంతకాలు పెట్టించుకున్నాడేంది అత్తమ్మా? అసలు మనిషి ఇంకేమన్నానా? గిట్ల తయారైండేంది అత్తమ్మ నీ కొడుకు? ఏం చేయండి, నాకేం దోయబడకనే నీ దగ్గరికి వచ్చిన. నాకేం చేయను మనసున పడతలేదు. పానం అంతా ఆగులు పుగులు అవుతా. ఆ పోరికి తెలుసా నీ కోడలికి? అది కైగిలి వేయింది. దానికి ముచ్చట తెలిసి ఇంకేమన్నా ఉన్నదా? ఆయన ఊరేసుకొని చచ్చిపోయే కాలం అవుతుంది మేమిద్దరం. అయ్యో అత్తమ్మ గట్లెందుకంటాను? నువ్వు గట్ల మాట్లాడకు. మరేం చేయమంటావే? అత్తమ్మ నీ కొడుకు బుద్ధి వచ్చి గుణం మారి పని చేసుకొని బతికేటట్టు నేను చెప్తా. ఏం చేయాలనో నేను చెప్తా అత్తమ్మా. ఏంటిదే? నేను చెప్పినట్టు చెయ్యి గంతే. ఇట్లా సరేనే సప్న, నువ్వు చెప్పినట్టే నేను వింటా. అత్తమ్మ ఇప్పుడైతే నువ్వు ఇంటికో, నేను కొద్దిగా అయినాక అత్తా. సరేనే. నువ్వైతే ఏం భయం పెట్టుకోకు. సరే నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు చెప్పినావు కదనే, నాకు ధైర్యం వచ్చింది. నేను పోతాను ఇంటికి. సరే అత్తమ్మ. అత్తమ్మా ఓ భవాని ఉన్నారానే? అత్తమ్మా లేరా? ఏంది ఇంట్లోనే ఉన్నారా? రే మీరు బయటకు పోతే నేను ఇంటికి తాళం వేసుకుంటా. ఇంటికి తాళం ఎత్తవా? ఎందుకక్క? అగో ఎందుకంటున్నావేందే? మీ అత్తమ్మ నీకు చెప్పలేదా? ఏం చెప్పలే? నీ మొగడు చేసిన అప్పులు ఎట్లా కట్టాలనో అర్థం కాక నా దగ్గర కొన్ని పైసలు తీసుకున్నది మీ అత్తమ్మ. ఆ పైసలు కట్టడందుకు ఇల్లు రాసిచ్చింది. మీరు బయటకు పోయారనుకో నేను ఇంటికి తాళం వేసుకుంటా. పోర్రిగా. ఏంది ఇల్లుకు తాళం వేసుకుంటావా? మీ దగ్గర పైసలు తీసుకున్నావా? ఏం అవసరం ఉందని తీసుకున్నావు? ఇప్పుడు ఎవరు కట్టాలా పైసలు? అగో ఎవరు కడతారని తీసుకున్నావు పైసలు? చెప్పత్తమ్మా. చెప్పే. ఏం తీసుకుందా పైసలు? ఏమని చెప్పాలరా? అప్పులు అయినాయి, ఇంటి మీదకి అందరు వచ్చి పైసలు అడుగుతాండ్రు. అందుకే దాని దగ్గర కొన్ని పైసలు తీసుకున్నా. నాకు వెళ్తలేవని ఇల్లు రాసిచ్చిన. మరి మాతోటి ఒక్క మాట కూడా చెప్పలేదు ఎందుకు? అవునే భవాని, వీడేమన్నా ఆశటోడా తీర్చటోడా? వీడికేందే చెప్పేది? ఇద్దరం ఆడి మనుషులమే, గంతప్పు ఏడికెళ్ళి తీరుతాం. అందుకే సప్నకు ఇల్లు రాసిచ్చిన. మీరు పోతే నేను తాళం వేసుకుంటా. తాళం వేసుకుంటావా? ఏ చూడు అంటే రాసిస్తాడ, నువ్వు తాళం ఎత్తావట. ఎవరైనా రాసిచ్చినవే? ఇప్పుడు అప్పంత ఎవరు కడతారే? ఎవరికి ఇచ్చినావు పైసలు? ఎవరు కడతారా అని మీ అమ్మనంటున్నావు. మరి మీ అమ్మకు తెలవకుండా దొంగ సంతకం పెట్టించుకొని బ్యాంకు నుంచి పైసలు తీసుకొచ్చుకున్నావు. అవెవరు కడతారు అనుకున్నావు? ఏందక్క నువ్వు అనేది? ఆయన పైసలు తీసుకొచ్చుకున్నాడు? నేను చెప్పేది నిజమేనే భవాని. నీ మొగడు తాగి తిరిగి ప్యాకాట కోసం చేసిన అప్పులు బాగా ఇజ్జతి మానం తిత్తారు ఊళ్ళోని. నువ్వు లేనప్పుడు మీ అత్తకు లేనిపోని మాటలు చెప్పి కాగితాల మీద సంతకం పెట్టించుకొని వేయండట్నే ఆ బ్యాంకు వాళ్ళు ఇంటికి తాళం ఎత్తనని వచ్చిందట. నేను చెప్పేది నిజమో కాదో నీ మొగడిని అడిగే. పైసలు కట్టకపోతే వాళ్ళ ఇంటి మీదకి రారానే. నిజమేనే భవాని, ఆ రోజు నువ్వు కైకిలు వేనాక అవ్వా గ్రామ పంచాయతీల పేపర్లు ఇయ్యాలని నాతోని దొంగ సంతకం పెట్టించుకున్నాడే. సప్న చెప్పేటి అని నిజమేనే. ఇలా పొద్దుగాల బ్యాంకు వాళ్ళు ఇంటికి వచ్చారు, ఇంటికి తాళం ఎత్తనని. నాకు ఏం చేయనో అర్థం కాలేదు. వాళ్ళకు దండం పెట్టి ఇంటికా నుంచి పంపించిన. సప్న దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పిండే. అరే నన్ను ఎట్లా మోసం చేయబుద్ధి అయిందిరా? నాతోని దొంగ సంతకం ఎట్లా పెట్టించుకున్నావురా? ఒక్కగానొక్క కొడుకని నిన్ను కింత మంచిగా చూసుకుంటే నువ్వు నన్ను కింతగానం ఎట్లా మోసం చేసినవురా? నీకెట్లా మనసు వచ్చిందిరా? నన్ను నువ్వు దాన్ని ఏం గతి చేద్దాం అనుకున్నావురా?
ఎదిగిన కొడుకువి గింత బాధ పెట్టుడు నీకెంతవరకు న్యాయం సీను? అలా ముఖాలు చూడొకసారి, నీకు కొంచెమైనా జాలనిపిత్తలేదా? నువ్వేమైనా చిన్న పోరని వానికి ఇంకా సంకలెక్కించుకొని చెప్పడానికి? మొత్తానికి కొంప కేసరి పెట్టినవరా సీనా. నన్ను దాన్ని ఏ గతి చేద్దాం అనుకుంటానవురా భవాని. మనం పానాలతో నుండి తండ్రిగానే పాయే సద్దాం పాయే నన్ను పోయి నువ్వే ఉండరా. భవాని అత్తమ్మ, పెళ్ళం విలువ తల్లి విలువ తెలవడాయన కోసమా మీరు జత్తనని పోయేది? మీరు చచ్చిన ఆయనకు ఉద్ధరించేది ఏం లేదు. గట్నే తాగుతాడు, తిరుగుతాడు, తింటాడు. చూడు సీను, కొడుకంటే తల్లిదండ్రులకు బలం కావాలే గాని ఆ బలం తీసేసి బాధ పెట్టేటట్టు ఉండద్దు సీను. ఈ ఈడులా మీ అవ్వకది ఏం కోస చెప్పు? ఎందుకు ఏడవాల నీకోసం గంతగాను? నీ పెళ్ళానికి ఇదేం కష్టం? అది రెక్కలు ముక్కలు వేసుకొని రూపాయి జాబ్ చేసుకుంటా ఇంట్లో దాచుకుంటే నువ్వు తాగుడుకు తందనాలు ఆడుకుడుకుడు పేకాటకు అనుకుంటా ఖర్చు పెట్టబడుతుంది. నేను వేసుకున్నందుకేనా దీనికి గోస? వీళ్ళకి ఎందుకు కట్టం? నేను తాగుతా, తిరుగుతా, తింటా, నా సుఖం నేను చూసుకుంటా అనుకున్నాను. దీన్ని లగ్గం ఎందుకు వేసుకున్నావు సీను? ఈ వయసులో మీ అమ్మకు నీతోటి గోసేంది చెప్పు. చూడు ఎట్లెడుతుందో. ఎందుకు వాళ్ళని ఇంత బాధ పెడతాను? వాళ్ళు ఏడుపు చూస్తారన్నా నీకు జాలి కలుగుతలేదా? సప్న, ఈ బాధ ఇవాళ ఒక్క రోజు నుంచి కాదే. వీడి చిన్నప్పటి నుంచి వీటితో నాకు బాధనే. నా కొడుకు పానం మంచిగా లేకపోతే నా పానం అడ్డ వేసి నా కొడుకును కాపాడుకున్నా. వీడు అప్పుడు చచ్చిపోయినా అయిపోయి ఇంత కట్ట ఉండకపో. నేను కట్టపవుడే కాదు, ఇంటికి వచ్చిన కోడల్ని కూడా కట్టపడబట్టే వీడు చెయ్యబట్టి. ఏందిరా సీనా ఇదంతా? ఇక నీతోని ఎన్ని చెప్పినా నువ్వు మారవురా. అందుకే మీ సత్తనైనా మా సాగుతున్నా నీకు మార్పత్తురా. నువ్వు వేసే పనులకు ఇంకోదైతే ఈ ఇంట్లో పట్టుకొని అస్సలకే ఉండకపో సీను. ఇది అయ్యేపట్టుకే ఉంటాంది. నిన్ను పెళ్లి చేసుకున్న కాడి నుంచి నేనేం తృప్తిగా లేను. నువ్వు తిరుగుతావని, తాగుతావని నలుగురు నానా మాటలు అనుకుంటా నన్ను చిన్నతనం చేసిరు. అవన్నీ భరించుకుంటూ వచ్చిన. నువ్వు ఇగ మారుతావు, ఆగ మారుతావు అని ఎదురు చూసిన. కానీ ఇక నువ్వు మారు. నువ్వు మాటలంటే పడే ఓపిక నాకు లేదు. నువ్వు కొడితే భరించే అంత శక్తి నాకు లేదు. దెబ్బల కింద పడే బదులు నా సమయంలో నేనే సత్తా. అక్క ఎన్ని చెప్పినా ఇక ఆయన మారడు. ఆయన తాగని, తినని, తిరగని, ఆ దిక్కు వల్ల పేకాటనే ఆడని. పేకాటనే జీవితం ఆయనకి. కన్న తల్లద్దు, కట్టుకున్న పెళ్ళవద్దు. మేమింత బాధపడ్డా ఆయన మనసు కరగది. ఇక నేనుంటా అక్క, నేను పోతా. రాత్తమ్మ. ఇన్ని రోజులు నా సంతోషం కోసం, నా సుఖం కోసం మిమ్మల్ని ఎంత బాధ పెట్టినో నాకు అర్థమైంది. అబ్బా మీరు ఎటు పోకుర్రు, మిమ్మల్ని ఎంత బాధ పెట్టినో నాకు ఇప్పుడు తెలిసిందే. ఎదిగిన కొడుకు నేను ఉండగా మీరు బజార్కి ఎక్కితే నేను బతుకున్న సచ్చినట్టేనే. అవ్వా నేను మారుతానే. భవాని నేను పని చేస్తానే. మిమ్మల్ని బాధ పెట్టి నేను చాలా తప్పు చేసిండే. అవ్వా నేను నడుము వచ్చి పని చేస్తానే. నేను పైసలు సంపాదిస్తా. భవాని నా వల్ల నీకు ఏ బాధ ఉండదు. నన్ను విడిచిపెట్టి నువ్వు ఎటు ఓకే. భవాని అవ్వ ఆ బ్యాంక్ లోన్ కూడా నేనే కడతా. నేను పోయి చెప్పేస్తా బ్యాంక్ మేనేజర్కి. భవాని నన్ను నమ్ముర్రే. ఇక నుంచి తాగనే ఆ దిక్కుమల పేకాట ఆడ మంచిగా పని చేసుకుంటానే. నన్ను నమ్ముర్రే. అవ్వ నీ మనసు ఎంత బాధ పెట్టింది, నన్ను క్షమించే. నీలో ఈ మార్పు రావడానికి మీ అమ్మ ఎన్నెన్ని మొక్కులు మొక్కిందో నీకు తెలుసా సీను? ఆ దేవుడు ఇప్పటికైనా మీ అమ్మ మొక్కిన మొక్కులకు దయ చూపించిర్రు. నువ్వు మారినవు. ఇప్పటి నుంచి అన్నా మంచిగుండు. అలాను మంచిగా చూసుకో. వాళ్ళకి ఏ ఇబ్బంది రానియకు సీను. సరే సార్. భవాని ఏమనుకోకే. అబ్బా ఏమనుకో, మీరు చెప్పినట్టు చాలు కొడుక ఈ మాట.